రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా బాగుపడింది, లాభపడింది ఎవరైనా ఉన్నారా అంటే అది నార్త్ కొరియానే చెప్పాలి. ఈ యుద్ధం వల్ల నార్త్ కొరియాకు భారీగా ఆదాయం వస్తుందని అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. ఉక్రెయిన్పై యుద్ధంలో రష్యాకు నార్త్ కొరియా ఆయుధాలు, సైనికులను పంపిస్తూ సపోర్ట్ చేస్తుంది. దానికి బదులుగా రష్యా నుంచి ఫారిన్ కరెన్సీ, ఫ్యూయల్, ఎనర్జీ సప్లైస్ తీసుకుంటుంది. గత 3 ఏళ్లలో నార్త్ కొరియా దాదాపు $13 బిలియన్ వరకు సంపాదించినట్టు అంచనా. ఇది ఆ దేశం వార్షిక జీడిపికి దాదాపు సమానమని చెబుతున్నారు. ఇటీవల రష్యాలో వరల్డ్ వార్ II విక్టరీ పరేడ్ జరిగింది. సాధారణంగా ఈ పరేడ్లో భారీ ట్యాంక్స్, మిసైల్స్, మిలిటరీ వెహికల్స్ కనిపిస్తాయి. కానీ ఈసారి గ్రౌండ్ వెపన్స్ ఎక్కువగా కనిపించలేదు. ఎక్స్పర్ట్స్ ప్రకారం యుద్ధం కొనసాగుతున్న కారణంగా రష్యా తన కీలక ఆయుధాలను ఫ్రంట్ లైన్ వద్దే ఉంచిందని భావిస్తున్నారు. అలాగే ఉక్రెయిన్ దాడుల భయం కూడా ఉందని చెబుతున్నారు. ఈ పరేడ్లో మొదటిసారి నార్త్ కొరియన్ ట్రూప్స్ పాల్గొన్నారు. ఇది రష్యా ఇప్పుడు ప్యాంగ్యాంగ్పై ఎక్కువగా ఆధారపడుతుందని సూచిస్తుంది. ఎందుకంటే రష్యాకు వెపన్స్ షార్టేజ్ పెరుగుతుంది. 2022లో రష్యా ఉక్రెయిన్పై పూర్తిస్థాయి యుద్ధం ప్రారంభించిన తర్వాత నుంచే నార్త్ కొరియా ఆయుధాలు పంపుతున్నట్టు బయటపడింది. 2024లో వ్లాదిమిర్ పుతిన్, కిమ్ జాంగ్ ఉన్ మధ్య పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ కుదిరిన తర్వాత ఈ సహకారం మరింత పెరిగింది. సౌత్ కొరియా ఇంటెలిజెన్సీ అంచనా ప్రకారం నార్త్ కొరియా 2025 వరకు $7 బిలియన్ నుంచి $13.8 బిలియన్ విలువైన వెపన్స్ రష్యాకు పంపింది. ఇందులో రాకెట్స్, ఆర్టిలరీ షెల్స్ మాత్రమే కాదు, దాదాపు 250 KN-23 బాలిస్టిక్ మిసైల్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. వీటిని రష్యా సహాయంతో నార్త్ కొరియా అభివృద్ధి చేసిందని సమాచారం. దానికి బదులుగా నార్త్ కొరియాకు కేవలం డబ్బే కాదు, మిలిటరీ టెక్నాలజీ, వెపన్స్ మెటీరియల్స్, అలాగే డైలీ నెసెసిటీస్ కూడా అందుతున్నాయని భావిస్తున్నారు. 2024 చివరి నుంచి ఇప్పటి వరకు నార్త్ కొరియన్ ట్రూప్స్ కోసం రష్యా $600 మిలియన్ పైగా చెల్లించినట్లు సమాచారం. ప్రస్తుతం దాదాపు 10,000 నార్త్ కొరియన్ స్పెషల్ ఫోర్సెస్ యుద్ధ ప్రాంతంలో ఉన్నారని సౌత్ కొరియన్ లామేకర్ రిపోర్ట్ చెబుతుంది. అదనంగా ఇంజనీర్స్, డ్రోన్ ఆపరేటర్స్ కూడా రష్యాకు సపోర్ట్ ఇస్తున్నారు. ఇంకా 30,000 మంది సైనికులను నార్త్ కొరియా పంపే అవకాశం ఉందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఈ యుద్ధంలో పాల్గొంటున్న నార్త్ కొరియన్ సోల్జర్స్కు నెలకు దాదాపు $2,000 శాలరీ ఇస్తున్నారని సమాచారం. మరణిస్తే కుటుంబానికి $10,000 వరకు నష్టపరిహారం ఇస్తున్నారు. సౌత్ కొరియా ఇంటెలిజెన్సీ ప్రకారం ఇప్పటి వరకు దాదాపు 6,000 మంది నార్త్ కొరియన్ సోల్జర్స్ చనిపోయినట్లు లేదా గాయపడినట్లు సమాచారం. కిమ్ జాంగ్ ఉన్ తిరిగి వచ్చిన సైనికులను నేషనల్ హీరోస్లా గౌరవిస్తున్నారని తెలుస్తుంది. మరణించిన సైనికుల కుటుంబాలకు ప్యాంగ్యాంగ్లో లగ్జరీ హౌసెస్ కూడా ఇస్తున్నారని రిపోర్ట్స్ చెబుతున్నాయి. దాదాపు 10 ఏళ్ల క్రితం నార్త్ కొరియా వరుసగా న్యూక్లియర్ టెస్ట్స్, మిసైల్ లాంచెస్ చేయడంతో యునైటెడ్ నేషన్స్ కఠిన శాంక్షన్స్ విధించింది. ఆయిల్ దిగుమతులు, ఎక్స్పోర్ట్స్పై తీవ్ర ఆంక్షలు పెట్టింది. కానీ ఇప్పుడు రష్యాతో ఆర్మ్స్ డీల్స్ వల్ల ఆ శాంక్షన్స్ ప్రభావం చాలా వరకు తగ్గిపోయిందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. వరల్డ్ వార్ తర్వాత జపాన్, సౌత్ కొరియా కూడా వార్ రిలేటెడ్ డిమాండ్ వల్ల ఆర్థికంగా ఎదిగాయి. ఇప్పుడు అదేవిధంగా నార్త్ కొరియా కూడా యుద్ధాన్ని ఎకానమీ గ్రోత్ కోసం ఉపయోగించుకుంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. నార్త్ కొరియా జీడిపిపై భిన్న అంచనాలు ఉన్నాయి. UN ప్రకారం 2024లో ఆ దేశ జీడిపి $17.2 బిలియన్ల, సౌత్ కొరియా సెంట్రల్ బ్యాంక్ ప్రకారం అది $25.3 బిలియన్ వరకు ఉండొచ్చని అంచనా. 2024లో నార్త్ కొరియా గ్రోత్ రేటు 3.7% నమోదైందని సమాచారం. ఇది 2016 శాంక్షన్స్ తర్వాత అత్యధికం. ఎక్స్పర్ట్స్ ప్రకారం రష్యాకు వెపన్స్ సప్లై పెరగడం వల్ల నార్త్ కొరియా ఇండస్ట్రియల్ సెక్టార్ టెక్నాలజీలో లాంగ్ టర్మ్ చేంజెస్ వచ్చే అవకాశం ఉంది. ప్యాంగ్యాంగ్లో లగ్జరీ కార్ల సంఖ్య బాగా పెరిగిందని అక్కడికి వెళ్ళిన వ్యక్తులు చెబుతున్నారు. జపనీస్, యూరోపియన్ ప్రైవేట్ కార్స్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయంట. అయితే ఈ బెనిఫిట్స్ నిజంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు చేరుతున్నాయా లేదా అన్నది మాత్రం ఇంకా స్పష్టంగా తెలియడం లేదు.